ఎప్పుడూ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచే బీజేపీ నేత కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇప్పుడు కొంతకాలం రాజకీయాల నుండి దూరంగా ఉన్నారు. ఇటీవల బసరత్ ఖాన్ స్మగ్లింగ్ చేసిన ల్యాండ్ క్రూజర్ కార్లు కేటీఆర్ వాడుతున్నారని చేసిన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ఆయన ఆ తర్వాత ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా నిశ్శబ్దంగా ఉన్నారు. సాధారణంగా ఆయన చేసి 5G స్టేట్మెంట్లు రాష్ట్ర రాజకీయాలకు కొత్త మలుపు తిప్పుతుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం నో పాలిటిక్స్ అనేలా ఓన్లీ డివోషనల్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల సమయంలో బండి సంజయ్ కరీంనగర్ మహాశక్తి ఆలయంలో ప్రత్యేక దీక్ష తీసుకుంటారు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అమ్మవారి సేవలో 9 రోజుల పాటు పూర్తిగా మునిగిపోతున్నారు. ఈ కాలంలో ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేయరు, మీడియా ఇంటరాక్షన్లను తప్పించుకుంటారు. ఇంతేకాకుండా పార్టీ లేదా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఈవెంట్లకు ఆయన హాజరు కారు. ఆధ్యాత్మిక దీక్ష ప్రారంభించే ముందు చేసిన కేటీఆర్ పై ఆరోపణే ఆయన చివరి రాజకీయ కామెంట్. ఆ తర్వాత ఆయన పూర్తిగా మౌనవ్రతం చేపట్టి అమ్మవారి భక్తిలో నిమగ్నమయ్యారు. ఈ 9 రోజుల పాటు ఎవరు విమర్శించినా, ఎలాంటి రాజకీయ చర్చలు వచ్చినా స్పందించరని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. హిందుత్వం, కాంట్రవర్సీ వ్యాఖ్యలు, స్పైసీ కామెంట్స్ తో ఎప్పుడూ ఫోకస్ లో ఉండే బండి సంజయ్ ఇలా బ్రేక్ తీసుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కానీ ఈ విరామం తాత్కాలికమే. నవరాత్రులు పూర్తయ్యాక ఆయన మళ్లీ ఏ ఇష్యూ పట్టుకొని రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారతారో అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి బండి సంజయ్ రాజకీయాలకు పూర్తి విరామం ఇవ్వలేదు, కేవలం ఆధ్యాత్మిక విరామం తీసుకున్నారు. దాంతో ఆయన తర్వాత చేసే వ్యాఖ్యలు మళ్ళీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.